భారతదేశం అంటే ఇది, భరతమాత అంటే ఇది, రామ జన్మభూమి అంటే ఇది, రాముడు పుట్టిన దేశం, మనమంతా భారతీయులం అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం. వారు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు. అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను, తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మాత్రం రాశాను. అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు ప్రధాన అర్చకులు వారు చెబుతారు. మీరందరూ కూడా వచ్చి ఇక 4 రోజులు 2 డేస్ మీరు వచ్చి పాల్గొనండి. మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కమిటీ సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఏమంటే ఇక్కడ అందరూ ఉన్నారు. ఆవిడ వైస్ చైర్మన్, ఆవిడ సెక్రటరీ, ఈయన ఒక సెక్రటరీ, ఆయన ఒక సెక్రటరీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇవన్నీ చెప్పాలంటే చదవలేను నేను. ఈ రోజు నుంచి వైస్ చైర్మన్గా కోమటిరెడ్డి లక్ష్మి గారి నిర్ణయించడం జరిగింది వారిని. అలాగే అందరూ కమిటీ సభ్యులే, ప్రతి ఒక్కరూ ఆత్మీయులే. వారికి కొత్త బాధ్యతలు ఈరోజు నుంచి ఇచ్చాం కాబట్టి ముందుగానే ఆవిడ భక్తురాలు, ఆవిడ కానీ రమాదేవి గారు కానీ అలాగే లక్ష్మి గారు కానీ, ఇక్కడ ఆడపడుచుడు కూడా అందరూ, అలాగే మన సురేష్ లక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి. హుండీలో కొంచెం డబ్బులు వేయండి అప్పుడప్పుడు. నీకే చెప్పేది అదేనా? అప్పుడప్పుడు కొంచెం ఎవరినా చెప్పాను? సురేష్ నాకా? ప్రభు, చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కొత్త సంవత్సరం కలవడం, అందులో పవిత్రమైనటువంటి ఆలయంలో కలుసుకోవడం. ఇక్కడ సకల దేవాతి దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకుండి 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నేను మా కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్.